ఎలాంటి సందర్భాల్లో మన మీద మనకే విరక్తి కలుగుతోంది? చీర మీద బెల్ట్ వేసుకున్నప్పుడు. లేడీ స్పెషల్ లో మనమందరం డాన్స్ వేసుకుంటూ వస్తే వీడు ఎందుకున్నాడు రా అనేసి వీడిని చూసి విరక్తి కలుగుతుంది. కనీసం నన్ను చూసన్న వాళ్ళ 4 స్టెప్పులు వేస్తారు కదా. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళ ఇంటి ఊరికే వచ్చి మామ ఏం చేస్తున్నావు అని గుచ్చి అడిగినప్పుడు ఇట్లా పిన్నులతో గుచ్చి ఏం చేస్తున్నావు? నెక్స్ట్ శ్రీముఖి పదే రవాణాకే ప్రపోజ్ చేసినప్పుడు నా మీద నాకే విరక్తి. నేను ఎప్పుడు చేసినాను రా? ఓ దినం మొత్తం అదే పని. I love you. I love you as a brother అని చెప్పిందిరా. I love you as a boyfriend only అబ్బా. నీకు ఏదైనా పాట వచ్చా? ఏదైనా లవ్ సాంగ్? నువ్వుంటే నా జత. ఒరేయ్ సంబరంలో మేం పాడిన పాటలన్న బాగున్నాయిరా. నెక్స్ట్ ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు కూడు పెడతానంటే వెళ్ళిపోతావా? మల్సూర్ నువ్వు లాస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చినట్టు నువ్వు పాటలు పాడినావు. ఇప్పుడన్నా పాట వచ్చిందా? ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. వాళ్ళు కనులదానా అది పూజ చేసేటప్పుడు వాళ్ళ కలదానా నీ మీద వాళ్ళు ఉంటాయి. లాస్ట్ వన్ ట్రై. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలని వైతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా. పూజ అయిపోయింది అన్న, ప్రసాద్ తీసుకోపోయి. నెక్స్ట్ ఐఎమ్ సురేష్. హాయ్ సురేష్. వాళ్ళు కలదా అరే మన రాగంలో వాడరా. 1 2 3 స్టార్ట్. వాళ్ళు కనులదానా నీ విలువ. ఆడన్న పూజ చేసిలా నువ్వైతే శవాల్ మోషన్ లాగా చేస్తావు. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు నువ్వే నా పెళ్లి కొడుకు అన్నప్పుడు మన మీద మనకు విరక్తి వస్తుంది. అందుకే పౌడర్ వేసుకొని ఓమంటారు. రెడీ నెక్స్ట్. మనం లైన్ వేసిన అమ్మాయి వేరే వాడిని కనెక్ట్ అయితే అప్పుడు మన మీద మనకే విరక్తి వస్తుంది. నువ్వు ఆ లైన్ తీసుకెళ్లి వాడికేసేమో. నెక్స్ట్. పబ్బుకి అందరూ ఫ్యాషన్ డ్రెస్ లో వెళ్ళినప్పుడు నేను మాత్రం హాఫ్ సార్ లో వెళ్ళినప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఒక్కటి ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, చీర మీద బెల్ట్ ఎందుకు వేసుకుంటారు? మన దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా గానీ దాని ఆపరేటింగ్ ఏంటో తెలియకపోతే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఇవాళ రేపు ఏటీఎం కార్డు తీసుకొని ఈప్ గొక్కోనికి వాడుకో. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేసినా గానీ మనకు జాబ్ రానప్పుడు హెయిర్ స్టైల్ బాగా చేసుకో ఫస్ట్, దాని తర్వాత గుండు వేపించినాక మన ముఖం మన అద్దంలో చూసుకున్నప్పుడు. అంటే నువ్వు పక్కనున్న గోవర్ధన్ అంటున్నావు ఇప్పుడు. నెక్స్ట్. మన ఫ్రెండ్స్ 10 బీర్లు తాగి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం 2 బీర్లకే డిచ్ అయిపోతే మనం నెక్స్ట్. మై నేమ్ ఇస్ ఉపేంద్ర ఫ్రమ్ ఆలగడ్డ. ఐ యామ్ రవి ఫ్రమ్ టమాటా. ఆధార్ కార్డులో మన ఫోటో మనమే చూసుకున్నప్పుడు బాగా విరక్తి. నెక్స్ట్. నలుగురు అందమైన అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి డాన్స్ చేసినప్పుడు నాకు విరక్తి వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్. పక్క బ్రాంచ్ లో లేడీ ఫ్యాకల్టీ మంచిగా ఉండి మన బ్రాంచ్ లో లేడీ ఫ్యాకల్టీ లేనప్పుడు మన మీద మనకే. నువ్వు ఉన్నావు కదా అమ్మాయిలు ఇంకా నీ ఎంట పడతారా? నెక్స్ట్. రవి పక్కన శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే నా మీద నాకే విరక్తి. నెక్స్ట్. 3 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయలేకపోతే మన మీద విరక్తి పడుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తా, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయి. చూడు ఒక్కసారి ప్యాన్ చేయి. శ్రీముఖిని ప్రపోజ్ చేస్తావా? మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేయి. కమాన్. శ్రీముఖి, నిన్ను 3 years లవ్ చేస్తున్నా, అయినా కానీ నీకు ప్రపోజ్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. బీ విత్ మీ ఫర్ లైఫ్ టైం. అది నా పిల్ల. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళైపోయిందా శ్రీముఖి? నాకు చెప్పనే లేదు. అన్ని నీకు చెప్తారా? హనుమాన్కి వెళ్ళినప్పుడు మోషన్స్ అయితే మనమే మనకి విరక్తి. ఓకే నెక్స్ట్. మన ఏటీఎం లో డబ్బులు లేవని తెలిసి లవర్ బ్రేకప్ చెప్పడం. నాకెందుకో వీడి మోషన్స్ నీకు వచ్చినట్టే. నెక్స్ట్.
ఆన్లైన్ ఎగ్జామ్ కు పెన్ను తీసుకెళ్ళినా. సరే ఇప్పుడు మా కామెడీ క్వీన్స్ చెప్తారు, నన్ను నువ్వు చెప్పు. సూపర్.